ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి, ఆషాఢ మాసంలో ముఖ్యంగా గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటారండి. గోరింటాకు ఎందుకు పెట్టుకుంటూ ఉంటారు, ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన స్త్రీలు అత్తగారింటి నుంచి అమ్మగారింటికి అయితే వెళ్తారండి, మళ్ళీ తిరిగి ఎప్పుడు రావాలి అన్నీ కూడా క్లియర్గా ఈ రోజు వీడియోలో సమాధానాలు తెలియజేస్తానండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరో నలుగురికి సజెస్ట్ అనేది చేయబడుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రతి మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్టు ఈ ఆషాఢ మాసంకి కూడా చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చే మాసం ఆషాఢ మాసం. ఇది ఋతుపవనాల ఆగమనాన్ని అయితే సూచిస్తుంది. ఈ మాసాన్ని శూన్యమాసం అనే పేరుతో కూడా పిలుస్తారండి. అంటే ఈ మాసంలో ఎక్కువగా శుభకార్యాలు అనేటివి అస్సలు జరపరు. శూన్యమాసం కాబట్టి వివాహాలకి అలానే గృహప్రవేశాలకి ముహూర్తాలు అయితే అస్సలు ఉండవండి. ఈ ఆషాఢ మాసంలో తీర్థయాత్రలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఆషాఢంగా అయితే చెప్తారు. ఈ మాసంలో పూజలు చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి లభిస్తాయి. ఈ ఆషాఢంలో సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోకి అయితే అడుగు పెడతారు. ఎంతో విశేషమైనటువంటి చాతుర్మాస్య దీక్ష 4 నెలల పవిత్ర కాలం ఈ ఆషాఢ మాసంలో శయన ఏకాదశి నాడు ప్రారంభం అనేది అవుతుంది. మొదటి ఏకాదశి అని పిలువబడే శయన ఏకాదశి, ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారండి. ఎంతో విశేషమైనటువంటి ఈ తొలి ఏకాదశి ఈ ఆషాఢ మాసంలోనే శుక్లపక్షంలోని 11వ రోజునైతే మనం జరుపుకుంటాము. ఈ మాసంని శూన్యమాసం అని అంటారు కదా అండి. ఈ మాసంలో మనం ఎటువంటి శుభకార్యాలు అనేటివి అస్సలు జరిపించమండి. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మనకి తెలంగాణలో సికింద్రాబాద్ మహంకారి అమ్మవారి బోనాలు అనేటివి మనకి ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉంటారండి. ఇవి కూడా మనకి ఈ ఆషాఢ మాసంలోనే మనకి ప్రారంభం కానున్నాయి. మరెన్నో ముఖ్యమైన విశేషమైనటువంటి పండుగలు కూడా ఈ ఆషాఢ మాసంలో అయితే మనకి రానున్నాయి. కొత్తగా పెళ్ళైన జంటలు కలిసి ఉండేందుకు వీలు లేకుండా ఈ ఆషాఢంలో గర్భం దాల్చితే ఎండాకాలంలో పిల్లలు పుడతారు అని, ఈ సమయంలో వేడి కారణంగా బిడ్డ మరియు తల్లి ఆరోగ్య సమస్యలకు గురవుతారు అని ఆషాఢ మాసంలో అంటే భార్యాభర్తలు అయితే కలవకూడదు అని చెప్తారండి. అందుకని ఆషాఢ మాసంలో కోడలిని ఎప్పుడూ కూడా అమ్మగారింటికి అయితే పంపిస్తూ ఉంటారు. తిరిగి శ్రావణ మాసం మనకైతే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ దంపతులు ఒకటవుతారు అని చెప్తారు. ఈ మాసంలో అత్తా కోడళ్ళు విడివిడిగా ఉంటే వారి మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి అని మరింత నమ్మకం కూడా ఉందండి. అందువలన కోడలు ఆషాఢ మాసంలో తల్లిగారింటికి వెళ్ళి తిరిగి శ్రావణ మాసంలో అయితే మంచి రోజు చూసుకొని ఏకాదశి తిథి అలానే దశమి తిథి ఇలాంటివి ఏదైనా మంచివి చూసుకొని ఆ రోజునైతే అత్తగారింటికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో అయితే మనం జరుపుకుంటామండి. ఈ గుప్త నవరాత్రుల్ని మనము ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు అని, వారాహీదేవి గుప్త నవరాత్రులు అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తాము. ఈ నవరాత్రుల గురించి కూడా ఆల్రెడీ పూర్తి పూజా విధానం అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. గురువుల ఆశీస్సులు పొందేందుకు ఆషాఢ మాసం పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటామండి. ఈ రోజున వ్యాస మహర్షి జన్మదినంగా కూడా మనం అయితే జరుపుకుంటూ ఉంటాము. ఈ మాసంలో ఉప్పు, రాగి, కంచు, మట్టి పాత్రలు, గోధుమలు, బెల్లం, బియ్యం, నువ్వులు దానం చేయడం చాలా శుభప్రదం. ఈ మాసంలో ప్రత్యేకంగా మనము గోరింటాకు అనేది పెట్టుకుంటూ ఉంటామండి. గోరింటాకులో మనకి యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అనేటివి కలిగి ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వాతావరణంలో మార్పుల వలన చర్మంపై ప్రభావం అనేది చూపుతుందని, చర్మ సంబంధితమైనటువంటి సమస్యలు వస్తాయి అని, ఆ వేడిని కంట్రోల్ చేయడానికి అంటే మనలో బాడీ డిహైడ్రేషన్ కంట్రోల్ చేయడానికి గోరింటాకు అనేది మనం ఒంటికి పెట్టుకుంటే చాలా చలువ అండి. సో దీనికోసం ఎక్కువగా గోరింటాకు అనేది ఈ మాసంలో పెట్టుకుంటూ ఉంటారు. ఇంత విశేషమైనటువంటి ఆషాఢ మాసం 2026వ సంవత్సరంలో ప్రారంభం ఎప్పుడైంది, ముగింపు ఎప్పటి వరకు ఉందో క్లియర్గా తెలియచేస్తానండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పాడ్యమి తిథి ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీన దక్షిణాయనం బహుళ అమావాస్య వరకు మనకి బుధవారం రోజు వరకు ఆషాఢ మాసం అయితే ఉంటుందండి. సరిగ్గా మనకి ఈ ఆషాఢ మాసం నెల రోజులైతే ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా క్లియర్గా తెలియచేశాను కదండి. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు, గుప్త నవరాత్రుల గురించి ఇంకొంచెం డెప్త్గా గుప్త నవరాత్రుల పూజా వీడియో అలానే గురు పౌర్ణమి పూజా వీడియోస్ అలానే అన్నీ కూడా క్లియర్గా నేను మీకు రానున్నటువంటి వీడియోస్లో తెలియచేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.